తెలుగుదేశం పార్టీకి నా సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. త్వరలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంచి రోజు చూసుకుని జరుగుతుంది. టీడీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది? స్థానికంగా ఉన్న పరిస్థితులు సఫికేషన్ అంటే నాకు కంఫర్టబుల్ లేదు. సఫికేషన్ ఉండటం వల్ల నేను ఇప్పుడు టీడీపీలో రాష్ట్ర స్థాయి పదవి చేశారు, రాష్ట్ర కార్యదర్శిగా రెవెన్యూ మంత్రి గారితో మంచి సన్నిహితంగా ఉన్నారు. అకస్మాత్తుగా మీరు బయటకు వచ్చే అంశాలు ఏంటి? ఇది గత సంవత్సరం నుంచి నాలో జరుగుతున్న అంతర్మదనంలో భాగంగా ఈ సఫికేషన్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే నాకు సరే ఇంకా మనం కంటిన్యూ అవ్వలేము. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నాకు ఎప్పుడు కూడా ఒక ఫ్రీ వర్కింగ్ అట్మాస్ఫియర్లో పనిచేయటం, పార్టీలో దాటకుండానే ఒక స్వతంత్రంగా పనిచేయటం అలవాటు. అక్కడ నాకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అనిపించి సరే ఇది మనకి సూట్ అవుతాయేమో ఇంకా ఉంది. నాకు చంద్రబాబు గారితో లోకేష్ గారితో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డైరెక్ట్గా మేము పేరు పెట్టి పిలిచే స్వతంత్రం ఉంది. వాళ్ళేమి పార్టీలోంచి వెళ్ళొద్దున్నా? నేను పార్టీ అధిష్టానానికి కూడా నా యొక్క నిర్ణయం అని కానీ నా యొక్క డిసాటిస్ఫాక్షన్ 2 నెలల క్రితమే తెలియపెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ అంత పాజిటివ్గా అనిపించలేదు. అంటే అఫ్కోర్స్ అది వాళ్ళు బిజీలో ఉండొచ్చు. సరే అయితే మనమైతే ప్రజా జీవితంలో ఉండడం అలా మరుగులు పడుకోకూడదు, ఏదో ఒకటి ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం కాబట్టి దాని డెసిషన్ తీసుకుంటాం. నువ్వు సత్యప్రసాద్ గారికి మీకు సంబంధాలు ఎట్లా ఉన్నాయి? ఈజ్ మై ఫ్రెండ్. రాజకీయాలు పార్టీలు వేరైనంత మాత్రాన ఫ్రెండ్షిప్ వెళ్ళిపోదు కదా. మీకు రాష్ట్ర పెద్ద పదవి ఆశించారు, అది ఎవరు అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాను? సహజం కదా రాజకీయాల్లో పదవి ఆశించడం అనేది ఎవరికైనా కష్టపడడానికి ఎవరైనా పదవి అనేది ఆశిస్తాడు. జరిగినప్పుడు కొంత అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిలో ఉన్న నిర్ణయాన్ని కూడా ఒకసారి పార్టీ మారినంత మాత్రం అవసరం పార్టీ మీద నిందలేసే తత్వం అని కాదు. నేను కంఫర్టబుల్గా లేదు కాబట్టి నేను బయటకు వచ్చేస్తాను. వైసీపీలో ఎప్పుడు జరగబోతుంది? త్వరలో చెప్తాను. మీడియా మిత్రులందరికీ చెప్పిన తర్వాతే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో. ఇప్పుడు వైసీపీలో చేరి అనగానే సత్యప్రసాద్ మీద మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండే ఆలోచన? నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదు, ఆ అవకాశం కూడా లేదు. ఇక్కడ పీఠమోహన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ప్రకటించారు. బైఫికేషన్ జరిగి 2 నియోజకవర్గాలు అయితే రేపటికి మీరు ఏమైనా పోటీ చేస్తారు? అసలు అటువంటి ఆలోచనే నాకు లేదు. కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీ ఇచ్చారు తెలుసారు కదా? నేను అన్కండిషనల్గా పార్టీ చేయాలి. మా రాజకీయ భవిష్యత్తు అనేది లీడర్ తీసుకుంటాను. మేము ముచ్చలో పంపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. ఇవన్నీ వేరే మాట్లాడండి. లీడర్ నా వదిలి ఈ రాజకీయ భవిష్యత్తు